ఆయన జనసేన పార్టీ అధ్యక్షుల మీద వ్యక్తిగత దాడులు చేసి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి మాట్లాడడం జరిగింది. పెళ్ళిళ్ళ మీద విమర్శలు చేస్తూ దాని మీద సీఈఓకి కంప్లైంట్ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరపున జనసేన, నేను, ఇతర నాయకులందరం కూడా. సీఈఓ గారు సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరణగా కోరుతూ లేఖ రాయడం, ఆయన ఇచ్చిన ఈ వివరణని సంతృప్తి చెందక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన పంపించారని తెలిసి చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఈసీ ఈ దిశగా ఒక పాజిటివ్ సంకేతం, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరిగే వాతావరణం క్రియేట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించడం ముఖేష్ కుమార్ మీనా ఐఏఎస్ గారికి కృతజ్ఞతలు తెలియజేశాం. అలాగే నిన్నను మేము కూటమి నాయకులు అందరం వెళ్ళేటప్పుడు కూడా కొన్ని విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చాం. ముఖ్యంగా వ్యక్తిగత దూషణలు చేస్తున్నటువంటి పోషాని కృష్ణమురళి, ఆయన మెంటల్ కృష్ణలో ఏదో ఒక పాత్ర వేశాడు. అది నిజ జీవితంలో కూడా మెంటల్ కృష్ణే. పవన్ కళ్యాణ్ గారి మీద ఏం మాట్లాడుతున్నాడో ఆ భాష, అది రాక్షస భాష, ఆటవిక భాష, అనాగరిక భాష. అనేక అనుమానాలని కలుగు చేస్తున్నాడు. అంటే ఇంతవరకు అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, గుడివాడ ఆ నాయకుడు